దర్శిని గోవ్దా వివాహం. ప్రేమించిన వ్యక్తికి మీ ప్రేమను సరిగా వ్యక్తం చేయరు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి మీ అహం అడ్డు వస్తుంది. మీ ప్రేమను దర్శిని గోవ్దా నచ్చిన వారి ఎదురుగా చెప్పలేకపోయినా మీ ప్రవర్తన, మీరిచ్చే బహుమతుల ద్వారా దాన్ని వ్యక్తపరుస్తారు. కొన్నిసార్లు మీ ముక్కుసూటితనం కారణంగా దర్శిని గోవ్దా ప్రేమించిన వ్యక్తితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత గొడవ అయినా ఎదుటివారే తగ్గి దర్శిని గోవ్దా క్షమాపణ చెప్పాలి తప్ప దర్శిని గోవ్దా క్షమాపణ చెప్పి సమస్యను పరిష్కరించుకోరు. దర్శిని గోవ్దా. దర్శిని గోవ్దా ప్రేమించిన వారు అంటే ప్రేమ అధికంగా ఉంటుంది. దర్శిని గోవ్దా సాధారణంగా అందరినీ ఇష్టపడరు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే వాళ్లను నిజాయితీగా ప్రేమిస్తారు. వారి కొరకు దర్శిని గోవ్దా ఏం చేయటానికైనా వెనుకాడరు. అయితే ఎదుటివారి నుంచి కూడా దర్శిని గోవ్దా అంతే ప్రేమను, నమ్మకాన్ని కోరుకుంటారు. ఆ నమ్మకంలో కొంచెం తేడా వచ్చినా దర్శిని గోవ్దా భరించలేరు. ఆ వ్యక్తితో కలిసి ఉండలేరు. సాధారణంగా సింహ లగ్నంలో జన్మించిన స్త్రీల వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే దర్శిని గోవ్దా జీవిత భాగస్వామిగా వచ్చేవారు ఎక్కువగా స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఇష్టపడతారు. పద్ధతిగా, హుందాగా మీ జీవిత భాగస్వామి ఉండాలని కోరుకునే దర్శిని గోవ్దా కొన్ని సందర్భాలలో మీ భర్త నడవడిక నచ్చకపోవచ్చు. ఈ విషయంలో దర్శిని గోవ్దా కొంత పట్టువిడుపు ఉన్నట్టయితే మీ వైవాహిక జీవితం ఏ ఇబ్బంది లేకుండా సాగుతుంది. దర్శిని గోవ్దా అనవసరమైన అహానికి పోకుండా ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన మీ వైవాహిక జీవితంలో వచ్చే చాలా సమస్యలు దూరం అవుతాయి. దర్శిని గోవ్దా ఆదర్శవాదులు. మీ కుటుంబం నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. మీ భర్తపై ప్రేమ అధికంగా ఉంటుంది. అయితే దానితో పాటే కొంత ఈర్ష్య కూడా ఉంటుంది. మీ భర్తపై కొంత అనుమాన ధోరణి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా మీ ప్రేమ కారణంగా ఆయన మీపై మరింత ప్రేమ చూపించాలనే కోరికతో చేస్తుంటారు. దర్శిని గోవ్దా స్వార్థపరులు కాకున్నప్పటికీ ప్రేమలో నిజాయితీని కోరుకుంటారు. అలాగే మీ తోటివారితో మీ కుటుంబం గురించి, భర్తల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. దర్శిని గోవ్దా మీలాంటి వాళ్ళు నచ్చరు. అందుకే వివాహం విషయంలో సింహ లగ్న జాతకులను చేసుకోకపోవడమే మంచిది. మిమ్మల్ని ప్రేమించి మీ అధికారాన్ని మన్నించేవారు మీ జీవిత భాగస్వామిగా వస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది. దర్శిని గోవ్దా మానసిక స్థితి. దర్శిని గోవ్దా ఉన్నతమైన ఆశయాలు, నిజాయితీ కలిగిన మనస్తత్వం, ఏదైనా కూడా ధైర్యంగా చెప్పగలిగే స్వభావం కలిగి ఉంటారు. దర్శిని గోవ్దా అధికారం అన్నా, హోదా అన్నా ఆసక్తి అధికం. మీ చుట్టూ ఉండే వారికి సాయం చేయడానికి, వారిని రక్షించడానికి ఎప్పుడూ ముందుంటారు. మీలో కోపం, ఆవేశం ఉన్నప్పటికీ అది కారణం లేకుండా బయటికి రాదు. మిమ్మల్ని ఎవరైనా కించపరచినా, తక్కువగా చూసినా తట్టుకోలేరు. అలాగే సలహాలు ఇచ్చేవారన్నా నచ్చదు. మీలో చాలామందికి తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలుంటాయి. మీకంటే పై హోదా వారితో కంటే మీకంటే తక్కువ వారితో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇతరుల ఆధిపత్యాన్ని భరించలేరు. దర్శిని గోవ్దా పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ మీ అంతర్గతంగా కొంత భయస్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా దర్శిని గోవ్దా చేపట్టిన పనులు ఎక్కడ విజయం సాధించవో అన్న భయం, ఆందోళన మీలో అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉంటుంది. దర్శిని గోవ్దా నిర్మలమైన మనస్సు కలవారు. దర్శిని గోవ్దా ఏ విషయంలో అయినా నిష్పాక్షికంగా ఉంటారు. దర్శిని గోవ్దా స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దర్శిని గోవ్దా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. మీలో ఆధ్యాత్మికత, పాపపుణ్య వివేచన ఉంటాయి. దర్శిని గోవ్దా ఇతరుల తప్పులను తొందరగానే మర్చిపోతారు, కానీ మీ తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే సహించరు. మీ అభిప్రాయాలలో, ఆచరణలో మీ ముద్ర ఉండాలని చూస్తారు. దర్శిని గోవ్దా ఏ పని అయినా బాధ్యతాయుతంగా చేస్తారనే పేరు గడిస్తారు. దర్శిని గోవ్దా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. గుంపులో గోవిందయ్య లాగా గుర్తింపు లేకుండా ఉండటం దర్శిని గోవ్దా అసలు ఇష్టం ఉండదు. దర్శిని గోవ్దా ఏ పని చేసినా దానికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని కోరుకుంటారు. మీలో ఉన్న ప్రధాన లోపం పొగడ్తలకు లొంగటం. మిమ్మల్ని పొగిడి తమ పనులు మీ ద్వారా చేసుకునేవారు చాలామంది మీ చుట్టూ ఉంటారు. దర్శిని గోవ్దా కొంచెం అహంభావం ఎక్కువ.
మిమ్మల్ని పట్టించుకొని వారిని అంత సులువుగా వదిలిపెట్టరు. మిమ్మల్ని ఒకరు తప్పు పట్టకుండా ఉండటానికి నిరంతరం కృషి చేస్తారు. దర్శిని గోవ్డా అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మీపై ఒత్తిడి కానీ ఇతరుల అధికారం కానీ ఉంటే ఆ పని చేయకుండా తప్పుకుంటారు. మిమ్మల్ని నమ్మిన వారి కోసం ఎంత శ్రమకైనా ఓర్చుకుంటారు. వారికి రక్షణగా నిలుస్తారు. దర్శిని గోవ్డా నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. దాని కొరకు మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయటానికైనా వెనుకాడరు. దర్శిని వ్యతిరేక లక్షణాల్లో మొదటిది ఎదుటివారి అభిప్రాయాలను, సలహాలను వినకపోవటం. దాని కారణంగా దర్శిని గోవ్డా తలబిరుసు ఎక్కువ అనే అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. అలాగే దర్శిని గోవ్డా నచ్చినవి, దర్శిని గోవ్డా అనుకున్నవి ఇతరులు చేయాలని భావిస్తారు. ఆ అభిప్రాయాలను ఎదుటివారిపై బలంగా రుద్దుతారు. ఈ లక్షణం కారణంగా మీతో స్నేహం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దర్శిని గోవ్డా మార్చుకోవాల్సిన మరో లక్షణం అభిప్రాయాలను మార్చుకోకపోవటం. సాధారణంగా దర్శిని గోవ్డా ఒక అభిప్రాయానికి రారు, వస్తే దాన్ని మార్చుకోరు. దీని కారణంగా ఏదైనా విషయంలో మిమ్మల్ని ఒప్పించడానికి ఇతరులు బాగా కష్టపడతారు. దర్శిని గోవ్డా ఇష్టాలు: విలాసవంతమైన జీవితం, ఉన్నతంగా ఉండటం, ఆదర్శవంతంగా ఉండటం, ప్రేమ, పిల్లలు, మేధో క్రీడలు, గెలవటం. దర్శిని గోవ్డా అయిష్టాలు: తరచూ మార్పులు, అస్థిరత, గౌరవభంగం, స్వార్థం, కుంచిత స్వభావం ఉన్న వ్యక్తులు, సామాన్య జీవితం. దర్శిని గోవ్డా ఆర్థిక స్థితి: దర్శిని గోవ్డా వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. డబ్బు మీ చేతిలో ఉంటే ఖర్చు చేయకుండా ఉండరు. దర్శిని సేవాగుణం వలన కావచ్చు, ఎక్కువగా ఖర్చు చేసే మీ మనస్తత్వం కావచ్చు, దర్శిని గోవ్డా వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు చేసేలా చేస్తుంది. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే మధ్య వయసు తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.